వరదలు వచ్చినటువంటి సందర్భంలో వరదల్లో కొట్టుకుపోతున్నటువంటి వాళ్ళకి, వరదల్లో చిక్కుకున్న వాళ్ళకి బంగ్లాదేశ్ ప్రభుత్వం తిండి కూడా పెట్టలేకపోతే, పాలు కూడా ఇవ్వలేకపోతే, పడవలేసుకుని వెళ్ళి మరి ఇచ్చి వచ్చినటువంటి మత గురువుని ఆయనకి ప్రచారం వస్తుందని చెప్పి మత దూషణ పేరుతో జైల్లో పెట్టినటువంటి బంగ్లాదేశ్ పోలీసుల సాక్షిగా, సైన్యం సాక్షిగా, ఆ యూనస్ సాక్షిగా ఇప్పుడు బంగ్లాదేశ్ హైకోర్టు ఇస్కాన్కి చెందిన చిన్మయ కృష్ణదాస్కి బెయిల్ ఇచ్చింది. 4 క్రిమినల్ కేసులు 2 కేసులకు సంబంధించి ఇచ్చింది. ఇంకా 2 కేసులు ఉన్నాయి. వాటి విచారణ ఆగస్టు 16కి వాయిదా వేసింది. చిన్మయ కృష్ణదాస్ మీద హత్యా ప్రయత్నం, విధ్వంసం, ప్రభుత్వ అధికారులు విధులకు ఆటంకం కలిగించడం తదితర ఆరోపణలతో 4 దొంగ కేసులను నమోదు చేశారు. ఆయనకి బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్ ఇంతకుముందు బంగ్లాదేశ్ హైకోర్టు విచారించింది. దేశద్రోహం కేసులో అయితే గనక గతంలోనే బెయిల్ ఇచ్చేసింది. ఆరోపణలకు సంబంధించిన కేసులో గత ఏడాది ఏప్రిల్ 30న బంగ్లాదేశ్ హైకోర్టు ఆయనకి బెయిల్ ఇచ్చేసింది. ఆ ఉత్తరం మీద ఆ తర్వాత బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు అప్పిలేట్ డివిజన్ స్టే ఇవ్వడంతో ఆయన ఉండిపోవాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు 2 బెయిల్ వచ్చింది, ఇంకా 2 బెయిల్ రావాల్సి. చిన్మయ కృష్ణదాస్ అరెస్ట్ మీద బంగ్లాదేశ్ రచయిత్రి తస్లిమా నస్రీన్ స్పందించారు. కోల్కతాలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ప్రభుత్వం ఎందుకు అరెస్ట్ చేసిందో స్పష్టత లేదన్నారు. బంగ్లాదేశ్లోని హిందూ సమాజాన్ని ఏకం చేసేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారని, అదే ఆయన అరెస్ట్కి కారణమై ఉండొచ్చని అభిప్రాయపడింది.